దేవునికి స్తోత్రం. దేవుని సంధికి చేరువచ్చిన సహోదరి సహోదరులకును, లైవ్లో వాక్య వింటున్న సహోదరులకును ప్రభుపేట ప్రత్యేకమైన వందనాలు, శుభాలు. ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరమగీతాల పుస్తకం 2వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. నేను షారోను పొలములో పూయు పుష్పం వంటి దానను లోయలలో పుట్టు పద్మం వంటి దానను. చిన్న ప్రార్థన చేద్దాం. సర్వాధికారి గొప్ప దేవుడా, మహాదేవుడా, మంచి దేవుడా, యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు. ఇప్పుడు వరకు నాయన నీ సన్నిధిలో నిన్ను స్తుతించడానికి, ప్రార్థించడానికి, నాయన పాడటానికి, ఆరాధించడానికి మీరు సహాయం చేశారు. తిరిగి వాక్య ధ్యానం చేస్తుండగా నీ పరిశుద్ధ ఆత్మ సహాయం అందించండి. నాతో, మా అందరితో మాట్లాడండి. నైనా మేము తగ్గాలి, మీరు హెచ్చాలి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం నాయన. మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకునని నీ లేఖనాలు సెలవిస్తున్నాయి. మీరే మా అందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి దేవుని సన్నిధిలో మనందరూ కూడా ఆయన సింహాసనం వైపు చేతులెత్తి ఇంత చక్కటి సమయాన్ని అనుకూలపరిచి మనకిచ్చినందుకు దేవుని స్తుతి చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. గత వారములో మనము నేను షారోను పొలములో పూసిన పుష్పం వంటి దానను అనే మాటను ధ్యానం చేశాం. అలాగే లోయలలో పుట్టు పద్మం వంటి దానం అనే మాటను కూడా సగభాగం వరకు మనం ధ్యానం చేసాం. ఇప్పుడు ఇంకొంత మిగిలిన భాగాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలోంచి మనం ధ్యానం చేద్దాం. లోయల్లో పుట్టు పద్మం వంటి దానం అనే మాటను మనం దానిలో ఏటి లోయను మనం ధ్యానం చేసాం. ఏటి లోయి రక్షణ జీవితానికి సాదృశ్యంగా ఉంది. అలాగే ఇంకా మనం చూస్తే ఎష్కోలు లోయను కూడా మనం ధ్యానం చేసాం. ఎష్కోలు లోయి ఫలించు జీవితానికి సాదృశ్యంగా ఉంది. రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ సంగమా, మనందరం కూడా రక్షణ పొందిన మనందరము ప్రభు రాకడలో మనం ఎత్తబడే ముందు ఫలించాలి. ఆధ్యాత్మికంగా మనం ఫలించాలి, భౌతికంగా మనం ఫలించాలి, ఆర్థికంగా మనం ఫలించాలి. మనము ప్రభు రాకడలో ఆయన ఎదుటి మనం నిలబడినప్పుడు మనం ఆయన దగ్గరికి ఏం తీసుకుని వెళ్తామంటే ఫలాలు తీసుకుని వెళ్తాం. ప్రభు మన దగ్గర కోరుకునేది ఏంటంటే ఫలాలు అని మనం ధ్యానం చేసాం. బైబిల్లో ఎన్ని రకాల ఫలాలు ఉన్నాయో అన్ని రకాల ఫలాలు మనం ధ్యానం చేసాం. ఇప్పుడు 3వ లోయను మనం ధ్యానం చేద్దాం. చూడండి, 2వ దినవృత్తాంతాలు గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. 20వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని చాలు. చూడండి, యెహోషాపాతు నాయకత్వంలో యెహోషాపాతు ఆయన ఇజ్రాయేలీల మీద, యూదుల మీద రాజైన తర్వాత, ఆయన యూదుల మీద, ఇజ్రాయేల్ మీద రాజైన ఆ మొదటి దినాల్లో దేవుని కృపచేత నన్ను దేవుడు రాజుగా చేశాడు. ఆయన కృప నాకు దొరికింది, ఈ భాగ్యం నాకు దొరికింది, ఈ ధన్యత నాకు దొరికిందని దేవుని మీద ఆనుకొని పరిపాలన చేస్తున్న ఆ సందర్భంలో ఒకేసారి 3 రాజులు, సైన్యాధిపతులు ఒక్కసారిగా ఈ యూదా దేశం మీద, ఇజ్రాయెల్ దేశం మీద శత్రులు దండెత్తి వస్తూ ఉన్నారు. అప్పుడు ఈ విషయం తెలిసినప్పుడు యెహోషాపాతు గమనించాలి, ఎవరి మీద ఆధారపడలేదు, ఎవరి మీద డిపెండ్ కాలేదు, కానీ కేవలం దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఆయన ఉపవాసం ప్రకటించి, ఉపవాస దినాలు ప్రకటించి దేవుని మందిరంలో మనసు నిలుపుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఈరోజు సంగమా చూడండి, అనుకోని రీతిగా మనం జయించలేని కార్యాలు, మన శక్తికి మించిన చూడండి ఆ కార్యాలు మన జీవితంలో అవి మన మీదకి వస్తూ ఉన్నప్పుడు, మనం ఏమి చేయలేని పరిస్థితుల్లో, ఎక్కడికి వెళ్ళలేని
పరిస్థితుల్లో చూడండి, ఒక యెహోషాపాతులాగా దేవుని సన్నిధిలో మనస్సు నిలుపుకొని ఉపవాసం ఉండి ప్రార్థించాలి. ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం, దేశంలో ఎక్కడ చూసినా అల్లుకల్లోలంగా ఉంది. చూడండి, అందరూ భయపడుతున్నారు. చూడండి, అన్ని దేశాల ప్రజలు భయపడుతున్నారు, అన్ని ప్రాంతాల ప్రజలు భయపడుతున్నారు. రాజులు భయపడుతున్నారు, ప్రధానులు భయపడుతున్నారు, అధికారులు భయపడుతున్నారు, ధనవంతులు భయపడుతున్నారు, దేశంలో ఉన్న కలెక్టర్లు భయపడుతున్నారు, సైంటిస్టులు భయపడుతున్నారు, డాక్టర్లు భయపడుతున్నారు. ప్రపంచమంతా కలవరాల్లో ఉన్న ఈ దినాలలో చూడండి, దేవుని బిడ్డలమైన మనము, దేవుని ప్రజలమైన మనము దేవుని సన్నిధిలో దేవుని ప్రతినిధులుగా మనస్సు నిలుపుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఎవరి మీద మనం ఆధారపడకూడదు, ఎవరి వైపు మనం చూడకూడదు, మన మనసు గలిబిలిగా ఉండకూడదు, చంచలత్వం మనసు మనకు రాకూడదు. మనం దేవుని మీద దేవుని సన్నిధిలో మనస్సు నిలుపుకొని ప్రార్థన చేయాలి. మనం చేయలేని కార్యాలు ఆయన చేయగలుగుతాడు. ఏది మనకు అసాధ్యమో ఆయనకి సమస్తము సాధ్యము కదండి. అందుకే అంటాడు ఆదికాండంలో 18:14 యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని చూడండి రాయబడింది. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈ కరోనా వైరస్ అనే తెగులు చేత చూడండి ఎంతమంది చనిపోతున్నారు. ఇలాంటి దినాల్లో ప్రియ సహోదరి సహోదరులరా, ఈ లైవ్లో వాక్యం వింటున్న ప్రియ సహోదరులరా, ఇక్కడ కూర్చున్న సహోదరి సహోదరులరా, మనందరము దేవుని సన్నిధిలో ఉండి, ఎవరి గృహంలో వాళ్ళు ఉండి దేవుని సన్నిధిలో ఉండి మనం ప్రార్థన చేయాలి. ఈ పరిస్థితుల్లో చూడండి, యెహోషాపాతు మీద 3 రాజులు, 3 రాజ్యాలు, అలాగే సైన్యము, సైన్యాధిపతులు ఒక్కసారిగా దండెత్తి వస్తుంటే చూడండి, ఒక రాజ్యముతో అయితే యుద్ధం చేయొచ్చేమో, ఒక రాజుతో యుద్ధం చేయొచ్చేమో, ఒక ప్రాంతపు ఒక రాజ్యపు సైన్యంతో చూడండి పోరాడొచ్చేమో, వారి మీద చూడండి ఓటమి గెలుపు అనేది పొందుకోవచ్చేమో. కానీ ఇక్కడ 3 రాజులు, 3 రాజ్యాలు, సైన్యము, సైన్యాధిపతులు ఒక్కసారిగా చిన్న రాజ్యమైన యూదా రాజ్యమైన ఈ యెహోషాపాతు రాజ్యం మీద దండెత్తి వస్తుంటే ఈ యెహోషాపాతు ఏం చేయగలడండి? అందుకే దేవుని సన్నిధిలో మనసు నిలుపుకొని, ఎందుకు దేవుని సన్నిధిలో యెహోషాపాతు మనసు నిలుపుకున్నాడంటే, నేను చేయలేని కార్యాలు ఆయన చేయగలడు, ఆయనకి సమస్తము సాధ్యము, ఆయనకి మరుగైంది కానీ ఆయనకి అసాధ్యమైంది కానీ ఆయన చేయలేని ఏమైనా ఉన్నాయా? నీకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చేయగలవు యేసయ్యా. అంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, ఆయనకు సమస్తము సాధ్యము. అందుకే దేవుడు కలగ చేసుకోవాలి, ఈ యుద్ధము ఆయన చేయాలి, ఈ రోగము ఆయన కలగ చేసుకోవాలి, ఈ రోగానికి ఆయన నిర్మూలన చేయాలి, ఆయన మాత్రమే సమస్తము చేయగలడు అని చూడండి యెహోషాపాతులాగా మనం కూడా దేవుని సన్నిధిలో మనస్సు నిలుపుకొని ప్రార్థన చేయాలి. రెండోది మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతాల గ్రంథంలో మనం గమనించినట్లయితే 15వ వచనంలో ఈ యుద్ధము దేవుడే జరిగించును. చూడండి యెహోషాపాతు ఏమన్నాడు? ఈ యుద్ధము నేను చేయలేను, ఈ యుద్ధము నా ప్రజలు చేయలేరు, యుద్ధము నా సైన్యం చేయలేరు, యుద్ధము నా సైన్యాధిపతులు చేయలేరు, యుద్ధము ఇజ్రాయేలు చేయలేరు, కానీ దేవుడే జరిగించును. అంటే దేవుని మీద డిపెండ్ అవుతున్నాడు, దేవుని మీద ఆధారపడుతున్నాడు. సంగమా, నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు నష్టం వచ్చినప్పుడు, నీకు రోగం వచ్చినప్పుడు, నీకు బాగలేనప్పుడు, నీకు సమస్య వచ్చినప్పుడు, నువ్వు తీర్చలేని పరిస్థితుల్లో, ఛేదించలేని ఆ స్థితిలో నువ్వు దేవుని మీద ఆధారపడాలి. ఒక యెహోషాపాతులాగా నువ్వు దేవుని మీద ఆధారపడాలి. బైబిల్లో కొంతమందిని మనం గమనిస్తూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనకారుడైన దావీదుని మనం గమనించినట్లయితే 62వ కీర్తన 7వ వచనం అంటాడు, నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము అంటాడు. అంటే దావీదు అంటాడు, నా రక్షణకు నా మహిమకు, నా జీవితానికి, నా లైఫ్కు ఆయనే ఆధారము. అంటే దేవుణ్ణి ఆధారంగా చేసుకున్నాడు దావీదు. గొర్రెలు కాసేటప్పుడు దేవుని మీద ఆధారపడ్డాడు. చూడండి, ఆ రాజు అయిన తర్వాత కూడా దేవుని మీద ఆధారపడ్డాడు. ప్రతి పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడ్డాడు. అందుకే అంటాడు, ఏ రాజుల మీద ఆధారపడలేదు, ఏ మనుషుల మీద ఆధారపడలేదు, కానీ దేవుని మీద ఆధారపడ్డాడు. తమ్ముడు, చెల్లి, అన్నయ్య, ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావా?
అందుకే రాస్తాడు కదా 131 కీర్తనలు అంటాడు 4-5 వచనాల్లో, కావిలి వారు ఉదయం కొరకు కనిపెట్టుడు కంటే మరీ ఎక్కువగా నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. అంటే దేవుని మీద ఆధారపడుతున్నాడు. ఎందుకంటే ఇజ్రాయేలు దేవుని దగ్గర కృప దొరుకును అంటే ఆయన మీద ఆధారపడిన వాళ్ళకి కృప దొరుకుతుంది, ఆయన మీద ఆధారపడిన వారికి కనికరం దొరుకుతుంది, ఆయన మీద ఆధారపడిన వాళ్ళకి రక్షణ దొరుకుతుంది, ఆయన మీద ఆధారపడిన వాళ్ళకి జయము దొరుకుతుంది. ఆయన మీద ఆధారపడిన వారికి చూడండి సమస్తం ఇవ్వగలిగిన వాడు ఆయన. ఆమేన్. 2 చేతుల పైకి దేవుని స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? పిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ ఉంటారు. చాలా మంది మా ఎమ్మెల్యే ఉన్నాడండి, మా మినిస్టర్ ఉన్నాడండి, నాకు పలానా వ్యక్తి తెలుసండి, నాకు ఆయన తెలుసండి, ఈయన తెలుసండి, మా పెదనాయన ఉన్నాడండి. ఇలాగా చూడండి, బంధువుల మీదో, కుటుంబం మీదో, డబ్బు మీదో, ఉద్యోగం మీదో, మనుషుల మీదో, మెడిసిన్ మీదో, ఇంకా వగీరా ఎవరి మీద నువ్వు ఆధారపడుతున్నావు? దావీదైతే దేవుని మీద ఆధారపడుతున్నాడు. మరో వ్యక్తి ఉన్నాడండి బైబిల్లో, ఆయన పేరు మోషే. ప్రతి పరిస్థితుల్లో ఎర్ర సముద్రం ఎదురైన దేవుని మీద ఆధారపడుతున్నాడు, నీళ్లు మారాలాగున్న దేవుని మీద ఆధారపడుతున్నాడు, ఇజ్రాయెల్కి ఆహారం కావాలన్న దేవుని మీద ఆధారపడుతున్నాడు, ఇజ్రాయెల్కి దాహమైనప్పుడు దేవుని మీద ఆధారపడుతున్నాడు. చూడండి, ఏ పరిస్థితులు వచ్చినా మోషే దేవుని వైపు చేతులు ఎత్తుతున్నాడు. ప్రతి పరిస్థితుల్లో దేవుని వైపు చేతులు ఎత్తుతున్నాడు. సంగమా, ఒక మోషేలాగా, ఒక దావీదులాగా నువ్వు దేవుని మీద ఆధారపడతావా? మరొక వ్యక్తి ఉన్నాడు అండి, ఆయన పేరు యోసేపు. పరిశుద్ధ గ్రంథంలో యోసేపు దేశంలో పరదేశిగా ఉండి ఐగుప్తు దేశంలో, ఈజిప్ట్ కంట్రీలో పోతిఫర్ అనే ఆ యొక్క సైన్యాధిపతి హోమ్ మినిస్టర్ ఇంట్లో పనిచేసుకుంటూ దేవుని మీద ఆధారపడ్డాడు. అవమానాలైనా, నిందలైనా, జైళ్ళైనా, ఏ పరిస్థితులు వచ్చినా దేవుని మీద డిపెండ్ అయ్యాడు. ఈరోజు సంగమా, నువ్వు దేవుని మీద ఆధారపడతావా? అందుకే 118వ కీర్తన 8వ వచనంలో దావీదు అంటాడు, మనుషులు నమ్ముకునుడి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని, రాజులు నమ్ముకునుడి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అంటాడు. అందుకంటాడు 121వ కీర్తనలు అంటాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు ఎక్కడి నుండి సహాయం వస్తుంది? ఆయన వలనే నాకు సహాయము కలుగునంటాడు. ఎందుకు తెలుసా? ఆయన భూమి ఆకాశములను కలగజేసిన దేవుడు గనుక. ఈ కరోనా తెగులు వచ్చిన ఈ సందర్భంలో మనం కూడా దేవుని మీద ఆధారపడాలి. మనుషులు చేయలేని కార్యాలు ఆయన చేయగలుగుతాడు, మనుషులకు అసాధ్యమైనవి ఆయనకు సాధ్యం. గమనించండి, ఒక యజమానుడు ఒక తోట నాటుకున్నాడండి. ఆ తోటలో రకరకాల ఫ్రూట్ చెట్లు ఉన్నాయి, తర్వాత పూల చెట్లు ఉన్నాయి, తర్వాత చక్కగా అందంగా అలంకరించబడే డిజైన్ రకరకాల మొక్కల చెట్లు ఉన్నాయి, మహావృక్షాలు ఉన్నాయి, రకరకాల మొక్కలు నాటుకున్నాడండి. ఆ మొక్కలన్నీ కూడా తన ఇష్టంతో మొక్కుతో నాటుకున్న యజమానుడు ఒకరోజు తోటలోకి వచ్చేదానికి కొన్ని మొక్కలు ఎండిపోయినాయి అనుకోండి, కొన్ని మొక్కలు ఎవరో వచ్చి పిరిగి వేశారనుకోండి, ఎంత బాధపడతాడు. అయ్యో, ఈ చెట్టు పట్ల నేను ఒక ప్రణాళిక కలిగి ఉన్నానే, అయ్యో ఈ పూల మొక్క పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నానే, అయ్యో ఆ వృక్షం పట్ల నేను ఒక ప్రణాళిక కలిగి ఉన్నానే అని ఎంత బాధపడతాడు. అలాగే ఈ 240 దేశాల్లో ఉన్న ప్రతి దేశం పట్ల, ప్రతి రాష్ట్రం పట్ల, మన భారతదేశం పట్ల, 29 రాష్ట్రాల పట్ల ఆయన కూడా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏ దేశం నశించిపోవటం ఆయన ఉద్దేశం కాదు. ఏ దేశము కరోనా తెగులతో నశించిపోవటం, చనిపోవటం ఆయన ఆలోచన, ఆయన ఉద్దేశం, ఆయన సంకల్పం కాదు. ప్రతి దేశం పట్ల, అది ఏ దేశమైనా కావచ్చు, అది ఏ కంట్రీ అయినా కావచ్చు, ఏ భాష అయినా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, ఏ జాతి అయినా కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, కానీ ఆ ప్రజల పట్ల కూడా దేవుడు ఒక ప్రణాళిక, దేవుడు ఒక ఉద్దేశం, దేవుడు ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. అందుకే ప్రతి దేశాన్ని బాగు చేయగలిగిన వాడు, ప్రతి దేశాన్ని లేవనెత్తగలిగిన వాడు, ప్రతి దేశాన్ని స్వస్థపరచగలిగిన వాడు ఆయన కనుక ఆయన వైపు మనం చేతులెత్తాలి. గట్టిగా చెప్పకూడదా? స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఆయన కలగజేసుకుంటేనే అసాధ్యమైన కార్యాలు సాధ్యం చేయగలుగుతాడు. అందుకే యెహోషాపాతు దేవుని సన్నిధిలో మనసు నిలుపుకున్నాడు. రెండోది, దేవుని మీద ఆధారపడ్డాడు, డిపెండ్ అయ్యాడు, దేవుని వైపు చూస్తా ఉన్నాడు. మూడోది, యెహోషాపాతు పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం 20వ వచనంలో
మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. అక్కడ ఉన్న వాళ్ళకు కూడా చెబుతున్నాడు, ఓ ఇశ్రాయేలీలారా, ఓ సైన్యమా, ఓ సైన్యాధిపతులారా, ఓ దేవుని బిడ్డలారా, ఓ యూదులారా, ఇదిగో ఇదిగో ఆయన నమ్ముకొనుడి, ఆయన మీద ఆధారపడండి, ఆయన మీద డిపెండ్ కాండి అంటున్నాడు. అంటే ఆయన వైపు చూడండి అన్నాడు. ఇంకా మనం చూస్తే 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. 12వ వచనంలో, మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, నీవే మాకు దిక్కు. మాకు శక్తి సరిపోదయ్యా, మా సామర్థ్యం సరిపోదు, మేము ఏం చేయగలుగుతాం యుద్ధము? మా శక్తి సరిపోద్ది, మా సైన్యమే సరిపోద్ది. 3 రాజులు, 3 రాజ్యాలు, సైన్యము, సైన్యాధిపతులు, వేల మంది, లక్షల మంది ఒక్కసారి దండేస్తున్నారే, మా శక్తి ఎక్కడ సరిపోయిద్ది అయ్యా, మా సామర్థ్యం ఎక్కడ సరిపోయింది? ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఒక్కొక్క దేశం గురించి మనం చూడండి, న్యూస్లో మీడియా మనకి చూపిస్తూ ఉంది ఆ దేశం యొక్క సామర్థ్యం ఏంటి, ఆ దేశం ఎలాగా ఈ కరోనా తెగుల్ని ఎదుర్కోగలుగుతుంది, ఎదుర్కొంటుందా, ఎదుర్కోలేదా, పరిస్థితులు ఏంటి, మన ఇండియా పరిస్థితి ఏంటి, మన ఇండియాలో ఎన్ని బెడ్స్ ఉన్నాయి, ఎంతమంది డాక్టర్లు ఉన్నారు, ఎంతమంది హాస్పిటల్స్ ఉన్నాయి, ఒకవేళ ఎక్కువైతే తట్టుకోగలుగుతామా మనం? బెడ్స్ సరిపోతాయా, డాక్టర్ సరిపోతారా, మెడిసిన్ సరిపోయిద్దా, మనం అందించగలుగుతామా? అందించలేమేమో. ఈ పరిస్థితులు ఏంటి అని ఒక పక్క కలవరం, ఒక పక్క చూడండి, మనము దేవుని వైపు చూడాలి. అయ్యా మా శక్తి సరిపోదు, మా డాక్టర్ సరిపోరు, మా మెడిసిన్ సరిపోదు, అయ్యా ఇదిగో తండ్రి మేమేమీ చేయలేము, నువ్వే మాకు దిక్కు. దిక్కు లేని వారికి నువ్వే దిక్కు, ఆధారం లేని వారికి నువ్వే ఆధారం అయ్యా. ఈరోజు సంగమా, నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? ఎవరి మీద డిపెండ్ అవుతున్నావు? ఎవరి వైపు చూస్తున్నావు? ఒక యెహోషాపాతులాగా దేవుని వైపు చూడగలుగుతావా? ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిస్థితుల్లో, ఈ కష్టకాలంలో, ఈ ఇబ్బందుల్లో, ఈ సమస్యల్లో, ఈ అనారోగ్యంలో, ఈ తెగుల్లో నువ్వు దేవుని వైపు చూడగలిగితే, యెహోషాపాతులాగా మనస్సు నిలిపి ఆధారపడి, నువ్వే నాకు దిక్కయ్యా, నువ్వే నాకు సహాయమయ్యా, నువ్వే నాకు ఆధారమయ్యా ఆయన వైపు చూడగలిగితే, ఈ పరిస్థితుల్లో నిన్ను ఆదరించగలిగిన వాడు, ఈ పరిస్థితుల్లో నిన్ను నడిపించగలిగిన వాడు, ఈ పరిస్థితుల్లో నిన్ను స్వస్థపరచగలిగిన వాడు, ఈ పరిస్థితుల్లో నిన్ను లేవనెత్తగలిగిన వాడు, ఈ పరిస్థితుల్లో నీకు, నీ దేశానికి, నీకు, నీ ప్రాంతానికి, నీకు, నీ రాష్ట్రానికి, నీకు, నీ ప్రజలకు క్షేమాన్ని ఇవ్వగలిగిన వాడు కేవలం యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే. గట్టిగా చెప్పలు కొడదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇంకా మనం చూస్తే 4వ లోయ ఎముకల లోయ. ఒకటి ఏటి లోయ చూసాం, 2వది ఎష్కోలు లోయ చూసాం, 3వది యెహోషాపాతు లోయ చూసాం, 4వది ఎముకల లోయ. ఎహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం చదువుకుందాం. యెహోవా హస్తము నా మీదికి వచ్చును, నేను ఆత్మవశుడినై ఉండగా యెహోవా నన్ను తోడుకుని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనపడెను. అవి కేవలం ఎండిపోయినవి. చాలు చాలు చాలు, అందరు నా వైపు చూడాలి. ఇక్కడ మనం చూస్తే 4వ లోయ ఎముకల లోయ. ఎముకల లోయను మనం గమనిద్దాం. సహోదరి సహోదరులరా, ఎహెజ్కేలు ప్రవక్తని, ఎహెజ్కేలు దైవజనుని దేవుడు తన చేత్తో పట్టుకొని వెళ్ళి ఆయన ఆత్మవశుడై ఉండగా ఎముకల లోయలో దించాడంట. అక్కడ చూస్తే అన్ని ఎముకలే, కాళ్ళ ఎముకలు, చేతుల ఎముకలు, పుర్రెలు, చూడండి వెన్నుపూసలు, అస్థి పంజరాలు, భయంకరంగా రకరకాలుగా వేళ్ళు, కాళ్ళు, చేతులు ఎక్కడ పడితే అక్కడ పడున్నాయి. నక్కలు, కుక్కలు, అడిమృగాలు, ఆ సింహాలు తినేసి ఎక్కడ పడితే అక్కడ చూడ అన్ని ఎముకలే, గుట్టలు గుట్టలుగా, గుట్టలు గుట్టలుగా, గుట్టలు గుట్టలుగా ఎముకలు పడున్నాయి అంట. ఆ ఎముకలు లోయలో ఈ ఎహెజ్కేలు ఆత్మపూరుడై అలా ఇలా ఆ గుహలో, ఆ ఎముకల లోయలో, గుహలో, ఆ ఎముకల లోయలో సంచరిస్తూ ఉండగా అవంట రాయబడింది, కేవలం అవి ఎండిపోయినవి. ఏమని రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో? కేవలం ఎండిపోయినవి, ఎండిపోయిన ఎముకలు ఇవి, వీటిలో జీవం లేదు,
వీటిలో శక్తి లేదు, వీటిలో బలం లేదు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఎహెజ్కేలు ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అంటున్నాడు. అప్పుడు ఎహెజ్కేలు అంటున్నాడు, అయ్యా నాకేం తెలుసు బాబు, నీకే తెలుసు నాయన, అవి బ్రతకగలవో లేదో నీకే తెలుసు అన్నాడు. పేతురు కూడా అంటాడు కదా యోహాను సువార్త 21వ అధ్యాయంలో, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు. నాకేం తెలుసు అయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదో నీకు తెలుసు, నువ్వు హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు కదా, నీకు నా మనసులో, నా ఆలోచనలో, నా హృదయంలో, నా తలంపుల్లో ఏముందో నీకు తెలుసు నాయన. 139వ కీర్తనలు అంటాడు కదా 2వ వచనంలో, నా మనసుకు ఆలోచన రాకముందు నువ్వు దాన్ని ఎరిగి ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట, నేను నడుచుట నీకు తెలుసు. నా మనసుకు ఆలోచన రాకముందే దాన్ని ఎరిగిన దేవుడు నీవు. అంటే నీకు మరుగైంది ఏముందయ్యా, సమస్తము నీకు తెలుసు. ఆమేన్. అందుకే ఎహెజ్కేలు అంటాడు, ఈ ఎముకలు బ్రతకగలవో లేదో నీకే తెలుసు నాయనా, నీకు తెలుసు అంటాడు. గమనించాలి. అప్పుడు ఎహెజ్కేలుతో మాట్లాడదు, ఎహెజ్కేలు ఈ ఎముకలతో మాట్లాడు అంటాడు. గమనించండి, ఇవి కేవలం ఎండిపోయిన ఎముకలు. ఈ ఎండిపోయిన ఎముకలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాయి తెలుసా? లోకంలో ఉన్న ప్రజలందరికీ. చూడండి, అందరికీ సాదృశ్యం ఉన్నాయి. ఈరోజు లోకాన్ని మనం గమనించినట్లయితే, సమాజాన్ని మనం గమనించినట్లయితే, ఒక ఎండిపోయిన ఎముకల్లాగా మనుషులు మనకు కనపడుతున్నారండి. ఆదరణ లేక, శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక, చూడండి స్వస్థత లేక, చూడండి ఇబ్బందులు పడుతూ, కరువులో కొంతమంది, దుఃఖములో కొంతమంది, సమస్యలో కొంతమంది, బాధలో కొంతమంది, రోగాల్లో కొంతమంది, సమాధానం లేకుండా కొంతమంది అలా ఎముకల్లాగా తిరుగుతూ ఉన్నారు. అలాగ ఎముకలు, ఎండిపోయిన ఎముకలాగా కనిపిస్తున్నారు. కొంతమంది పాపంతో, శాపంతో, అపరాధములతో, దోషముతో నిండిపోయి ఉన్నారు. వీళ్ళు కేవలం ఎండిపోయిన ఎముకలకు సాదృశ్యంగా ఉన్నారు. ఈ ఎముకల గురించి మనం గమనించినట్లయితే ఆదికాండములో 2వ అధ్యాయం 21వ వచనంలో రాయబడింది, ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి ప్రక్కటెముకను తీసుకొని ఆయన ఏం చేశాడంటే ఒక స్త్రీగా, నారిగా నిర్మించాడంట. ఒక స్త్రీగా నిర్మించాడంట దేవుడు. అంటే ఏం తీసుకున్నాడు? ఎముకను తీసుకున్నాడు. ప్రక్కటి ఎముకను తీసుకున్నాడు. అంటే ఎముకలను గమనించాలి, మనుషులుగా మార్చగలిగిన వాడు ఆయన. ఈ మనుషులు ఎలాగున్నారంటే, వాళ్ళ అపరాధముల చేత, వాళ్ళ పాపం చేత వాళ్ళు సమస్యల్లో, దుఃఖములో, వ్యాధంలో, అసమాధానంలో, నిట్టూర్పుల్లో, అవమానాల్లో, రోగాల్లో, జబ్బుల్లో, చూడండి వేదనలో ఉన్నారు. ఈ ఎముకలనే మనుషులనే ఎముకలు. అందుకే అంటాడు కదా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది, మీ అపరాధముల చేతను, మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తు యేసుతో కూడా మీరు లేపబడితిరి అంటాడా. అంటే మన అపరాధముల చేతను, మన పాపముల చేతను మనం చచ్చిన వారం అయి ఉండగా, ఇప్పుడు యేసు క్రీస్తు ద్వారా మరలా ఈ ఎముకలకు జీవాన్ని పోయిపోతున్నాడు. ఈ ఎముకలు మహాశైలిగా చేయబోతున్నాడు క్రీస్తుతో కూడా. అంటే ఆయనతో కూడా, అంటే ఆయన రక్తము ద్వారా, ఆయన కృప ద్వారా మళ్ళీ పరిశుద్ధులుగా చేసి, లోకంలో ఉన్న ప్రతి మానవాళిని పరిశుద్ధులుగా చేసి క్రీస్తు కూడా లేపబోతున్నాడు, లేవనెత్తబోతున్నాడు. ఒక పరిశుద్ధులుగా లేవనెత్తబోతున్నాడు, ఒక నీతిమంతులుగా లేవనెత్తబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. 2 చేతుల పైకి దేవుని స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఆ గొంగల పురుగుకి మట్టిలో ఉన్నప్పుడేమో మట్టి పురుగుగా ఉంటుంది, అది మట్టిని పగలగొట్టుకొని బయటకు వచ్చిన తర్వాత చీతకోక చిలుగ్గా ఉంటుంది. అంటే 2 లైఫ్లు ఉంటాయి. చూడండి, క్రీస్తులోకి రాకముందు ఒక లైఫ్, యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత ఒక లైఫ్. యేసుక్రీస్తులోకి రాకముందేమో పాపంతో, శాపంతో, అపరాధములతో, అసమాధానంతో, దుఃఖముతో, వేదనతో, నిట్టూర్పులతో, దిగులుతో, కలవరాలతో, సమస్యలతో, శోధనలతో, ప్రాణభయముతో నలిగిపోతున్న మానవాళిని ఆయన యేసుక్రీస్తు ద్వారా, ఆయన క్రీస్తు రక్తము ద్వారా
పరిశుద్ధులుగా చేసి, నీతిమంతులుగా చేసి, పవిత్రులుగా చేసి, ఆయనతో కూడా లేవనెత్తి చీతాకోక చీలుకగా అలాగే ఎగిరిపోయే, ఒకరోజు మహిమలోకి చేరిపోయే, ఆయన రాజ్యములోకి ఎగిరిపోయే ఒక చీతాకోక చిలుకలాగా దేవుడు చూడండి ఆయన కృపదని, ఆయన రక్తం ద్వారా చూడండి లోకంలో ఉన్న మానవాళ్ళని చేయబోతున్నాడు. గట్టిగా చెప్పలు కొడదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఓ ఎండిపోయిన ఎముకలారా అని నరపుత్రుడు అనబడుతున్న ఎస్కేలు దైవజనుడు మాట్లాడుతున్నారు. ఓ ఎండిపోయిన ఎముకలారా. నిజమే సహోదరి సహోదరి, నిజంగానే ఎండిపోయిన ఎముకలు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మనుషుల్లో జీవము లేదు, జీవము లేని వారిగా బ్రతుకుతున్నారు. అందుకంటాడు యేసుక్రీస్తు ప్రభువారు, జీవమును నేనే అంటాడు. ఆయన జీవమును పునరుద్ధానమును నేనే అంటాడు. మళ్ళీ యోహాను సువార్త 11వ అధ్యాయంలో 22, 23, 24 వచనాల్లో ఆయనే. ఇంకా 7వ అధ్యాయంలో కూడా అంటాడు యోహాను సువార్తలో, జీవమును పునరుద్ధానమును జీవాహారము నేనే అంటాడు. ఇంకో చోట ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆయన వాటి మీదకి కండరాలను, తర్వాత నరాలను, ఇంకా చర్మాన్ని ఆజ్ఞాపించినప్పుడు అన్ని వచ్చేసాయంట. జీవాత్మ ఊదగా వాళ్ళందరూ లేచి మహాసైన్యంగా మారిపోయారంట. చూడండి ఎస్కేలు గ్రంథం 37వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. పిల్లలు చదువుతారు. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై, అదిగదిగో వారు సజీవులై లేచి లెక్కింప శక్యముగాని మహాసైన్యముగా నిలబడ్డారంట. చూసారా సహోదరి సహోదరులారా, లెక్కింపగాని సైన్యముగా. ఎప్పుడైతే ఎస్కేలు ఆజ్ఞాపించాడో, ఏ చేతులు ఏ పుర్రికి తగులుకోవాలి, ఏ పంజరానికి తగులుకోవాలి, అస్థి పంజరానికి పుర్రి ఎక్కడుందో, చేతులు ఎక్కడున్నాయో, కాళ్ళు ఎక్కడున్నాయో అన్ని వచ్చి టకా 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 జత చేయబడ్డాయి. వాటి మీదకి జీవం వచ్చేసింది, చర్మం వచ్చేసింది, కండరాలు వచ్చేసాయి, నరాలు వచ్చాయి, చర్మం వచ్చింది. జీవాత్మ ఊదగా వారిలోకి జీవం వచ్చి లేచి మహాసైన్యంగా, లెక్కింప శక్యము కాని మహాసైన్యముగా లక్షల 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 కోట్ల మంది ఇజ్రాయేలుగా మారిపోయారంట. గట్టి చెప్పలు కూడా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఒకరోజు క్రీస్తు కూడా లేపబడిన ఎముకలు వాళ్ళ అపరాధముల నుండి, వాళ్ళ పాపముల నుండి యేసు ప్రభు దగ్గరికి వచ్చి మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని యేసు రక్తములో కడగబడి వాళ్ళ జీవితాలు మార్చుకొని, వాళ్ళ బ్రతుకులు మార్చుకొని దేవుని దగ్గరకు వచ్చిన ఈ ప్రజలు చూడండి, ఆయన పరిశుద్ధ రక్తంలో కడిగి పరిశుద్ధులుగా చేసి, నీతిమంతులుగా చేసి ఆ మహామహిమలో గొప్ప సైన్యంగా చేయబోతున్నాడు. చూడండి పరిశుద్ధ గ్రంథముల నుండి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. అటు తర్వాత బహుజనుల శబ్దము అంటే గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. ఆయన తీర్పులు సత్యములను న్యాయములై ఉన్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు. చాలండి, అందరు నా వైపు చూడండి. అక్కడ ఆ మొదటి వచ్చిన మనం గమనించినట్లయితే గొప్ప సైన్యము, మహాసైన్యం కనపడుతుందంట పరలోకంలో. వాళ్ళందరూ లెక్కించలేనంత ప్రజలు దేవుని మహిమతో నింపబడి వాళ్ళందరూ కూడా ప్రభువుని స్తుతించుడి అని కేకలు వేస్తున్నారంట, దేవుని ఆరాధన చేస్తున్నారంట, దేవుని స్తుతిస్తున్నారంట, దేవుని మహిమపరుస్తున్నారంట, ప్రభుని గణపరుస్తున్నారంట. నిజమే సహోదరి సహోదరుడా, ఈరోజు ఏంటిని ఎముకలాగా ఉన్నావేమో, జీవము లేని వ్యక్తిలాగా ఉన్నావేమో, సమస్యల్లో ఉన్నావేమో, దుఃఖములో ఉన్నావేమో, నిట్టూర్పుల్లో ఉన్నావేమో, అవమానాల్లో ఉన్నావేమో, పాపములు శాపములు కూరుకుపోయి ఉన్నావేమో, ఏ పరిస్థితుల్లో నీవు ఉన్నావో, ఈ లైవ్లో వాక్య పెట్టిన సహోదరి సహోదరుడా, క్రీస్తు దగ్గరకు వస్తే ఆయన నీ పాపల నుండి, శాపల నుండి, నీ అపరాధుల నుండి, నీ దుష్టత్వముల నుండి, చీకటి ఈ జీవితంలో ఆయన నిన్ను లేపుతాడు, పరిశుద్ధ రక్తములో కడుగుతాడు, పవిత్రుడిగా చేస్తాడు, నీతిమంతుడిగా మారుస్తాడు. మార్చి ఒకరోజు ఆయనతో పాటు పరలోకంలో మహా
సైన్యముగా, లెక్కింప శక్యము కాని మహాజనముగా దేవుడు నిన్ను చేయబోతూ ఉన్నాడు. దేవుడు నిన్ను మార్చబోతూ ఉన్నాడు. నీ జీవితం మారిపోతుంది, నీ లైఫ్ మారిపోతుంది. ఆ మహిమలో యుగ యుగాలు ఉండే ఆనంద లోకములో మహాసైన్యముగా ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన కొనియాడుతూ ఉంటావు. ఆయనలాగా మారిపోతావు, గొప్ప మహిమతో నింపబడతావు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మహాసైన్యంగా దేవుడు చేయబోతున్నాడు. ఏంటి ఎముకగా నువ్వు యేసు ప్రభు దగ్గరకు వస్తావా, క్రీస్తు దగ్గరకు వస్తావా? నిన్ను మహిమతో నింపి మహాసైన్యంగా మార్చబోతున్నాడు. ఆయనతో పాటు మహిమలో ఉంచబోతున్నాడు. గట్టి చెప్పలు కొడదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఇంకా మనం చూస్తే 5వ లోయ, చివరి లోయను మనం జాగ్రత్తగా ధ్యానం చేసుకుందాం. బాకా లోయ. 84వ కీర్తనలో 6వ వచనం చదువుకుందాం. బాకా లోయ రాకడకు సాదృశ్యంగా ఉంది. బాకా లోయ రాకడకు సాదృశ్యంగా ఉంది. చూడండి 84వ కీర్తన 6వ వచనం. వారు బాకా లోయలో బడి వెళ్ళుచు దాన్ని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో నింపును. ఇది దేనికి సాదృశ్యం? ఆయన రాకడకు సాదృశ్యంగా ఉంది. ఈ దినాల్లో మనము ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. యేసు ప్రభువు చెప్పాడు కదా, యోహాను సువార్త 14:3 వచనం, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచుటకు వెళుతున్నాను, వెళ్ళి నేనుండు స్థలములో మీరుండు లాగున మరల వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. తీసుకొని పోతాడంట. ఆయన ఒక రోజు వస్తాడంట. ఆయన మనం తీసుకుని వెళ్ళడానికి మధ్యకాశలకు వస్తాడంట. ఈ చివరి దినాల్లో, కడవరి దినాల్లో ఉన్న మనందరం కూడా ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఆయన రాకడలో ఎలా ఉంటుంది, ఆయన రాకడకు సూచనలు ఏంటి అనేది మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఆ అధ్యాయమంతా కూడా ప్రభు రాకడకు సూచనలు అక్కడ మనం గమనిస్తూ ఉంటాం. చూడండి, ఆ సూచనలు ఒక్కొక్కటి మనం ధ్యానం చేద్దాం. నైతిక సూచనలు ఉన్నాయి. అక్కడ నైతిక సూచనలు ఉన్నాయి. నైతిక సూచనలు ఏంటంటే, భూమి మీద ఉన్న మనుషుల్లో నీతి తగ్గిపోయిద్ది, పరిశుద్ధత తగ్గిపోయిద్ది, విశ్వాసం తగ్గిపోయిద్ది, నిరీక్షణ తగ్గిపోయిద్ది, ప్రేమ తగ్గిపోయిద్ది. ఇది నైతిక సూచన. ఎక్కడ చూసినా నీతి కనపడదు, అవినీతి కనపడుతుంది, పరిశుద్ధత ఉండదు, మనుషుల్లో విశ్వాసం ఉండదు, నిరీక్షణ ఉండదు, పరిశుద్ధత ఉండదు, ప్రేమ ఉండదు. ఈ చివరి దినాల్లో ప్రేమ కనుమరుగైపోతుందంట. ప్రేమని డబ్బిచ్చి కొనుక్కోవాలంట. జనం నిన్ను ప్రేమించాలంటే నువ్వేం చేయాలి? డబ్బిచ్చి ప్రేమను వాళ్ళ దగ్గర కొనుక్కోవాలి. పెద్ద విందన్న చేయాలి, పెద్ద ఫంక్షన్ అని చేయాలి, లేకపోతే వైన్ షాప్ కానీ తీసుకెళ్ళాలి, లేకపోతే ఇంకా ఏదన్నా చేయాలి, బట్టలు కొనిపెట్టాలి, లేకపోతే ఏదో చేయాలి వాళ్ళకి. అప్పుడు నిన్ను ఎక్కువగా ప్రేమించేస్తుంది లోకం. అంటే ప్రేమ కరువైపోతుంది. ఇవి నైతిక సూచనలు ఈ చివరి దినాల్లో కనపడతాయి. రెండోది రాజకీయ సూచనలు. రాజకీయ సూచనలు, అక్కడక్కడ యుద్ధాలు జరుగుతాయి. పాలిటిక్స్ అంటే చూడండి, ఎవిడెన్స్. ప్రాంతంలో, గ్రామాల్లో మనం చూస్తే ఆ గ్రామానికి ఒక పార్టీ, ప్రాంతానికి ఒక పార్టీ, ఏరియాకు ఒక పార్టీ పెట్టుకుంటారు. ఇది రాజకీయ సూచనలు. మూడోది సాంఘిక సూచనలు. సాంఘిక సూచనలు అంటే కుల భేదాలు, వర్గ భేదాలు, మత భేదాలు, ప్రాంతీయ భేదాలు, జాతి భేదాలు. గమనించండి, నువ్వు మా ప్రాంతం వాడివిరా, నువ్వు వాళ్ళ ప్రాంతాన్ని వాడివిరా, నువ్వు మా కులవురా, నువ్వు వాళ్ళ కులవురా, నువ్వు మా జాతిరా, వాళ్ళు వాళ్ళ జాతిరా అంటే చూడండి, సాంఘిక సూచనలు మనం గమనిస్తాం. ఒకటి, ఈ చివరి దినాల్లో, కడవరి దినాల్లో లోపల మనకు కనపడేది నైతిక సూచనలు. రెండోది రాజకీయ సూచనలు. మూడోది సాంఘిక సూచనలు. నాలుగోది ఆర్థిక సూచనలు. భయంకరమైన కరువు భూమి మీద రాబోతుంది. చూడండి, ఆహారం దొరకదు, నీళ్లు దొరకవు. చూడండి, భయంకరమైన కరువు తాండం చేయబోతుంది భూమి మీద. రకరకాలుగా పంటలు పండవు, ఆహార పదార్థాలు కొందామంటే చూడండి, మన అందుబాటులో ఉండే రేట్లకు మనకు అందుబాటులో ఉండవు. చూడండి, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, సరుకులు కానీ, ముడి సరుకులు కానీ అన్నీ కూడా రేట్లు పెరిగిపోతాయి. విపరీతమైన రేట్లు వచ్చేస్తాయి. ఇంకా చూస్తే మతపరమైన సూచనలు. క్రొత్త మతాలు, క్రొత్త కులాలు, క్రొత్త భక్తులు, క్రొత్త దేవుళ్ళు వచ్చేస్తారు. ఇది మతపరమైన సూచనలు. ఇంకా చూస్తే వైజ్ఞానిక సంబంధమైన సూచనలు. క్రొత్త వస్తువులు కనుక్కుంటూ ఉంటారు.
చూడండి, ఒకప్పుడు టీవీ బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉంటే అబ్బో వాడింటి టీవీ ఉందని 2-3 చూడండి గలీలలో అంతా అక్కడికి వెళ్ళి చూసేవాళ్ళు. ఆ తర్వాత కలర్ టీవీ వచ్చింది. అబ్బో కలర్ టీవీ రా, పలానా సారాలు ఇంటికి కడతారు, అందరూ అక్కడికి ఇంటికి వెళ్ళి. ఆ తర్వాత కలర్ టీవీ ఎల్ఈడీలు వచ్చాయి, ఎల్సీడీలు వచ్చాయి, ల్యాప్టాప్లు వచ్చాయి. ఇప్పుడు వాచ్లోనే టీవీ, సెల్ ఫోన్లో కాదు వాచ్లోనే వార్తలు చూస్తున్నారు ఇప్పుడు. అంటే చూడండి ఎంతగా టెక్నాలజీ పెరిగిపోయిందో, ఎంతగా ఎంతగా ఎంతగా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. వైజ్ఞానిక సూచనలు ఈ చివరి దినాల్లో జరుగుతాయని చెప్పండి. ఇంకా మంది చరిత్ర సంబంధమైన సూచనలు, కొంతమంది చరిత్రను ఆధారం చేసుకొని ప్రభు రాకడను చూడండి, దేవుడు చేసిన వాగ్దానాలు కావచ్చు, ఆ చరిత్రాత్మకమైన చూడండి ఆయన చెప్పిన మాటలు కావచ్చు, క్రీస్తు యొక్క ఆ యుగాంతపు యొక్క ముగింపు చూడండి మాటలు కావచ్చు. 24వ అధ్యాయం అంతా కూడా ముగింపు మాటలే ఉంటాయి. అది తర్వాత ప్రవచనాత్మకమైన సూచనలు, ప్రవక్తల ప్రవచనాలు, లేఖనాలు ఆధారము కదా. యేసుప్రభు చెప్పిన మాటలు, ఆయన వెళుతూ చెప్పిన మాటలు, నేను తిరిగి మరలా వస్తానని, ఇవన్నీ. ఇంకా ప్రకృతి సంబంధమైన సూచనలు, అనేక చోట్ల రకరకాల క్రొత్త రోగాలు వచ్చేస్తుంటాయి. ఒకప్పుడు మలేరియా కదండి, టైఫాయిడ్ కదా, ఆ తర్వాత స్వెయిన్ ఫ్లూ, ఆ తర్వాత హంటా వైరస్, ఆ తర్వాత కరోనా వైరస్, ఇంకెన్ని రకాల వైరస్లు వస్తాయో, కొత్త రోగాలు వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా దేనికి సాదృశ్యం ఉందంటే ప్రభు రాకడకు సాదృశ్యంగా ఉంది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇవి ప్రభు రాకడకు సూచనలుగా ఉన్నాయి. ఈ చివరి దినాల్లో, కడవరి దినాల్లో ఓ ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం పెట్టిన సహోదరి సహోదరులరా, ఇవి ప్రభు రాకడకు సూచనలు ఉన్నాయి. ఈ ప్రభు రాకడ సిద్ధంగా ఉంది, ఆయన రాబోతున్నాడని చెప్పడానికి ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు ఈ సూచనలు, 8 రకాల సూచనలు మనం చూసాం. ప్రభు రాకడకి ఇవి 8 రకాల సూచనలు చెప్తూ ఉన్నాయి. నువ్వు దేవుని రాకడ కొరకు సిద్ధపడతావా? నువ్వు ఏ లోయలో ఉన్నావు ఈరోజు? ఏటి లోయలో ఉన్నావా? ఎష్కోలు లోయలో ఉన్నావా? యెహోషాపాతు లోయలో ఉన్నావా? లేకపోతే ఎముకల లోయలో ఉన్నావా? బాకా లోయనే రాకడకు సాదృశ్యమున్న లోయ. ఈ లోయలో నువ్వు సిద్ధపడుతున్నావా? ఇన్ని చూస్తున్నప్పుడు ప్రపంచంలో ఈ జరుగుతున్న ఈ విపత్తులు, ఈ నాశనాలు, ఈ తెగులు, ఈ కరువు, ఈ యుద్ధాలు, ఓ పక్క మనము ఈ కరోనా వైరస్తో బాధపడి ప్రార్థన చేసి ఏడుస్తుంటే, ప్రజలు దేశమంతా అల్లుకల్లుగా ఉంటే, పాకిస్తానీలు వచ్చి మన భారతదేశం మీద ఆ కాశ్మీర్లో చూడండి కాల్పులు జరుపుతున్నారు. ఇవన్నీ చివరి దినాలు కదండి. అక్కడక్కడ యుద్ధాలని మనం ఇందాక చదువుకున్నాం కదా. చివరి దినాలు, కడవరి దినాలు. అందుకే ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడదాం. ప్రభు రాకడ ఇదిగో మనం అనాలి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ప్రభువైన యేసు ఐ యామ్ రెడీ, నేను సిద్ధంగా ఉన్నానయ్యా అని చెప్పేటట్టుగా ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడాలి. ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్నావా? ఇంకా నిర్లక్ష్యం ఉన్నావా? ఇంకా మారు మనసు పొందలేదా? ఇంకా బాప్తిసం పొందలేదా? ఇంకా దేవుని రాకడ కొరకు నువ్వు ఒక సిద్ధపాటు, ఒక ప్రిపరేషన్ సిద్ధపాటు నీకుందా? ఒక ట్రైన్ ఎక్కడానికి సిద్ధపాటు, ఒక బస్సు ఎక్కడానికి సిద్ధపాటు, కాలేజీకి వెళ్ళడానికి సిద్ధపాటు, డ్యూటీకి వెళ్ళడానికి సిద్ధపాటు, పనికి వెళ్ళడానికి సిద్ధపాటు, ఇంకా నువ్వు ఎక్కడికో వెళ్ళడానికి సిద్ధపడతావే? ప్రభు రాకడ కొరకు సిద్ధపడవా? తాత్కాలికమైన వాటికి అంత జాగ్రత్తలు తీసుకుంటావే? ప్రభు రాకడ కొరకు నువ్వు ఎలా సిద్ధపడుతున్నావు? ఇన్ని జరుగుతున్నా నేను సిద్ధపాటు ఉందా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మనందరం కళ్ళు మూసుకుందాం. భాస్కర్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. ప్రార్థనలో ఉందా? యేసయ్య నాతో మాట్లాడినందుకు స్తోత్రం, పలకరించినందుకు, హెచ్చరించినందుకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రం. మహాగరుడ పరిశుద్ధురాని పరిశుద్ధమైన నామానికి వందనాలు తండ్రి. అయా నీ కృప చేత నాయన, ఇదిగో తండ్రి నాయన, మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి, సన్నిధిని బట్టి నాయన, అయా నీ మందిరంలో నాయన నివసించే భాగ్యాన్ని నాయన మా అందరికి ఇచ్చిన రీతిని బట్టి నీకు వందనాలు. అయా లోకము నాయన, అయా ఇదిగో తండ్రి నాయన, అయా ఎంతో నాయన ఇదిగో తండ్రి ఉగ్రత దినాల్లో, అపాయకరమైన దినాల్లో ఉన్నప్పటికీ నాయన, అయా నీ కృప చేత నాయన, ఇదిగో తండ్రి నాయన, మీ దాసుని మీరు పెట్టుకొని తండ్రి, అయా భవిష్యత్తులో జరగబోయే విపత్తులు, రాకడలు, అయా మేము ఏ విధంగా మేలుకోవాలి తండ్రి నాయన, ఏ విధంగా ఈ లోయకు మేము సాదృశ్యంగా ఉన్నాము తండ్రి. అయా ఇదిగో తండ్రి మీ దాసుని ముఖాంతరం నుంచి నాయన, అయా లోగయిల్లో ఉండే అనుభవాలను గురించి నాయన మీరు మాతో మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు. అయ్యా ఇదిగో తండ్రి నాయన, ప్రయాసపడి భారం పడుతున్న నాయన సమస్తమైన జనులారా నా ఎద్దుకు రమ్మన్నావు తండ్రి. అయా అనేక బిడ్డలు కలవరంతో నాయన, అయా రోగంతో నాయన, అయా ఇదిగో తండ్రి ఏమి చెయ్యాలో నాయన అయోమయ స్థితిలో అయా దేశం అల్లాడుచుంది తండ్రి.
నీ కృప చేత నాయన అయా ఇదిగో తండ్రి ఈ మహమ్మారిని ప్రపంచ దేశాల నుంచి నాయన మీరు తరమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు అయా. ఉగ్రతను సంహరించేవాడు ఒక క్రైస్తవుడని తెలుసుకోవడానికి సహాయం దయచేసి నాయన అయా ఇదిగో తండ్రి ఈ ప్రార్థన మీకు మహిమకరంగా జరిగించుకున్నందుకు మీకే మహిమ ఘనత ప్రభావాలు అర్పించుకోమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో అడిగి వేడుకుంటాం తండ్రి. ఆమేన్. మన ప్రభును రక్షకుడైన ప్రభునేసు క్రీస్తు వారి యొక్క కృప, పరమ తండ్రి యొక్క శ్రేష్టమైన అపారమైన ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అనిన్య సహవాసము కాపుదల ఇప్పుడు వచ్చిన సంఘ బిడ్డలందరికీ, ఈ లైవ్లో వాక్యమిట్టిన బిడ్డలకును దేవుని కృప సదాకాలము తోడుండి ఆయన రాకుడు కొరకు ఒక పరిపూర్ణమైన మహిమతో సిద్ధపరిచి ఆయన ఎదుట నిలబెట్టును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.